గురుగారు ఈ 2025 విశ్వ వసునామ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి జాతకం అసలు ఎలా ఉండబోతుంది గురుగారు? రేవంత్ రెడ్డి అంటే ఏంటనుకుంటున్నా? రేవంత్ రెడ్డి అంటే ఒక స్టార్, ఒక డైనమిక్ లీడర్, అందరినీ కలుపుకొని వెళ్ళే మనిషి. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్ అన్నమాట. ఓకే. ఆయన దానికి చదువుతో తెలివితేటలతో సంబంధం ఉండదు ఎప్పుడైనా సరే. అంటే పవర్ నెవర్ స్పీక్స్, ఇట్ ఓన్లీ మేక్స్ ఎ స్టేట్మెంట్ అన్నదానికి ఆయనే ఉదాహరణ. అంటే పవర్, అధికారం ఉన్నది అరవక్కర్లేదు, సైలెంట్గా చేసుకెళ్ళిపోతాడు. ప్లస్ ఆయనకి కక్ష సాధింపు ధోరణి లేదు. కక్ష సాధింపు ధోరణి అని అనుకుంటే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఆయన కేర్ కూడా చేయకుండా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన పట్టించుకోలే. ఇంకా వాళ్ళకి ఇంకా గొప్పతనం ఏంటంటే ఇంకా మా ప్రామినెంట్ పోస్ట్లో ప్రమోట్ చేశాడు ఆయన. సో ఇది గమనించాలి, కేవలం చిన్నమని కాదు. సో విశ్వావసునామ సంవత్సరంలో ఆయనకి ఏలినట్స్ అని జరుగుతుంది. ఫస్ట్ నీ నక్షత్రం ఆయనది కూడా. రేవంత్ రెడ్డి మీనరాశి కాబట్టి నీ రాశి అనమాట. కాబట్టి ఏమవుతుంది, ఆయనలో ఎన్ని మంచి పనులు చేస్తున్నా బ్యాడ్గా అయిపోతా ఉంటాయి పాపం. ఓకే.